ఉడుమ్రా ఉడుము అమ్మో అన్నది అమ్మో డాలీ హాయ్ డాలీ హాయ్ హాయ్ అండమాన్ యాత్ర ముగించిన తర్వాత ఎటు పోక ఒక నెల రోజులు అవుతుంది. అప్పుడే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎటన్నా పోదాం అన్నట్లా జూ పార్క్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే అందరు పిల్లలు ఉన్నారు కాబట్టి. సో వాళ్ళు కూడా కొంచెం జంతువులను చూస్తారు. మన అప్పుడంటే అన్ని జంతువులు ఊర్లలోనే కనిపించేవి, ఇప్పుడు ఏం కనిపిస్తలే కదా. సో దానికోసం మనం స్పెషల్గా జూ పార్క్ అయితే వచ్చినాము. అయితే జూ పార్క్ వచ్చిన తర్వాత ఈ వింతేమున్నది జూ పార్క్లా చూడడానికి అంటారు కావచ్చు. సో ఇది అప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది, అసలు జూ పార్క్కి పోవడం వర్తా కాదా, అసలు దీని కాస్ట్ ఎంత, అసలు ఆ జంతువులు ఉన్నాయా లేకపోతే ఇంకేమున్నాయి, కొత్తగా ఏమన్నా యాడ్ అయినాయా ఏంది అనేది ప్రతి ఒక్కటి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. సో వీడియో మొత్తం చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీ సొమ్ము అయితే పోదు కదా, ఒక లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది కదా. సో అదన్నమాట మ్యాటర్. ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసినాము. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అయితే కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది, ఆఫ్లైన్లో కూడా అంతే అనుకోండి, పెద్దగా అంత ఫరక్ అయితే ఏమి ఉండదు. సో టికెట్లు అట్లా బుక్ చేసుకొని రావచ్చు. ఈ వెహికల్స్ ఉన్నాయి కదా, దీంట్లో మనం తిరగొచ్చు అన్నట్టు, సఫారీ చేయొచ్చు. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా బుక్ చేసుకొని రావచ్చు. మేమైతే సంచులు పట్టుకొని తిరుగుతాం. ఇక అక్కడ కూర్చొని ఖాళీ తిరిగి కాళ్ళు నొత్తాయి కదా తినడానికి అనేసి ఇంత పులిహోర ఇంత టమాటా రైస్ అవన్నీ పట్టుకొని అయితే పోయినాం. అది తీసుకుపోయి తినుడేమో కానీ అది మొయ్యలేకనే సచ్చుడైంది. ఇక ఈ జలపాతం చూడండి, స్టార్టింగ్ లోనైతే మనకు కనపడుతుంది రైట్ సైడ్ వచ్చిన తర్వాత. సో ఇక్కడ ఒక చేపల మ్యూజియం కూడా ఉన్నది. మంచి కలర్ చేపలు ఉన్నాయి కానీ నీళ్ళే పాకురు పట్టి అంత గబ్బుగా ఉన్నాయి. సో ఇక ఇది మ్యూజియం అన్నట్టు చేపలది, కావాలంటే అల్ల కూడా పోవచ్చు. మేమైతే పోలేదు. అండమాన్లో గని చేపలు చూసినాక మళ్ళీ చేపల మీదనే విరక్తి వచ్చింది నాకైతే. సో ఇక ఆ రోజు మంచి డే అనుకుంటా. మేము పోయింది అయితే థర్స్డే పోయినాము. అందరు స్కూల్ పిల్లలే ఉన్నారు. నాకైతే ఒక్కసారిగా నా చిన్న రోజులు గుర్తుకొచ్చినాయి. మేము 9th క్లాస్లో ఉన్నప్పుడు అయితే మాకు స్కూల్ నుండి వైజాగ్ ట్రిప్కి పోయినరు. నేనేమో పోతా నేర్చుడు, మా అమ్మని వద్దని ఇక అటు ఇటు చేసి అయితే ఇక సాధించిన మొత్తానికి అయితే. ఇట్లనే పోయినాం అన్నట్టు, చేతిలో చేయలు వేసుకొని అందరిని పట్టుకొని అయితే పోయినాము. సో అది ఆ రోజులు గుర్తుకొచ్చినాయి. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో మనకు టాటాయిస్ ఉంటుంది, చాలా పెద్దగా ఉన్నది. అది జూ పార్క్ వచ్చినామా అన్నట్టు కాదు కానీ ఇక్కడ తిరగాలంటే జర ఎనర్జీ జాననే ఉండాలి. ఏమైనా చిప్సో గిప్సో అవన్నీ పట్టుకొని వచ్చుకుంటే నయం అన్నది నా ఒపీనియన్. ఇక్కడ చూడండి ఎంత పెద్ద టాటాయిస్ ఉన్నదో, అది చాలా ఓల్డ్ది కూడా. సో ఇక్కడ ఇది కోతుల్లా ఉన్నాయి. సో వీటి ఎగ్జాక్ట్ పేర్లు అయితే నాకు తెలియదు. అసలు ఏమున్నాయి ఇక్కడ అనేది చూపించడానికి చేసిన ప్రయత్నం ఈ వీడియో. సో చూడండి కొన్ని యానిమల్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒక 2 times పోయినప్పుడు కొన్ని యానిమల్స్ లేవు. ఏంటి నా బిడ్డని తీసుకొని అయితే జూ పార్క్కి పోయినాం. కానీ ఆమె మనసులో అనుకున్నది కావచ్చు, ఇంట్లో ఆల్రెడీ 2 జంతువులను చూస్తాను మళ్ళీ స్పెషల్గా ఏం చూడాలనుకున్నదేమో. సో ఆడికి పోయినాక ఎత్తుకొని తిరుగుడు అయింది. మోసుడే అసలు ఇంతసేపు కూడా నడవలేదు, ఎత్తుకొని తిరుగుడు అయింది. సో మొత్తం అయితే తిరిగినాం. ఇక్కడ ఈ అన్ననైతే జూ పార్క్లో పెద్ద కెమెరా పెట్టి తీస్తాడు వీడియోలు. ఏ ఛానల్లో అడిగితే మనం కూడా సబ్స్క్రైబ్ కొడుతాం కదా అనిపించింది. ఇక అట్లనే ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ముంగీస లాగా ఒకటైతే కనపడ్డది. అది ముంగీస కాదు, కోతుల రకమట. ఇక్కడ ఒక అన్న అక్కడ మంచిగా బోర్డు పెట్టి ఉన్నది, యానిమల్స్కి ఫుడ్ వేయద్దని. ఆయన మంచి వేసిండు, నా దారి రహదారి అనుకుంటా. చలో ఇంకా వేరే ప్లేస్ కి. అయితే దీంట్లో చూసినాక ఎట్లా అనిపించింది అంటే పర్వతం పోయి పల్లీర కొట్టుకున్నట్టే ఉన్నది. ఒకప్పుడు మన ఊర్లలోకి అన్ని వచ్చినప్పుడేమో వాటిని దేకలేదు, ఇప్పుడేమో స్పెషల్గా పైసలు పెట్టి పోయి మరీ చూస్తాను. సో ఇది ముంగీస అన్నట్టు, పాము ముంగీస. అది నేను అది మా ఆయన అన్నట్టు, మా ఇద్దరికి ఎప్పుడు పడదు కదా, అట్లా కొట్టుకుంటాం. సో నేను అట్లా చెప్పిన మీకు కూడా. అయితే ఇంతకీ ఆ ముంగీసను ఎక్కడున్నదా అని వెతుకోనికే సరిపోయింది కొంచెం. ముంగీస చూసినావురా? ముంగీచ్ ఏది చూపి నాకు. పాపం వీళ్ళకి సోపదిగాలు ఎవరు లేనట్టున్నది. పాపం ఒక్కతే కూర్చున్నది. కొద్దిసేపు ఆడ కూర్చుంటే పెయిన్లన్నా చూసి కావచ్చు అనిపించింది. ఇక మొత్తానికైతే అక్కడ నుండి వేరే సైడ్కి పోతే పక్కన కూడా ఇంకో కోతిలానే ఉన్నది అచ్చం, కానీ మూతి మాత్రం వేరే లెక్క ఉన్నది. అదేం కోతో నాకు తెలియదు. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి కోతిని చూస్తే కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే
మీలో ఎవరికన్నా కాళ్ళ నొప్పులు ఉండి నడవలేని వాళ్ళైతే సఫారీ తీసుకొని పోవచ్చు. కానీ సఫారీ కంటే కూడా ఇదే బెటర్, ఎందుకంటే మంచిగా తిరుక్కుంటా మనకు కావాల్సినప్పుడు ఆగుకొని తినుకుంటా పోవచ్చు అన్నట్టు. సో ఆల్మోస్ట్ ఆ రోజు కూడా అందరు స్కూల్ పిల్లలే ఉన్నారు. మా ఊళ్ళు చూడండి ఎట్లా పరిగెడతారు. అట్లా చేస్తేనే కొంచెమన్నా నడుస్తుంది, లేకపోతే అసలే నడతలేదు నా బిడ్డ. అయితే ఇంకా కొంచెం ముందుకు పోయినాక వేరే కొన్ని పేర్లు అయితే పలకనికి కూడా వస్తలేదు అట్లున్నాయి. సో అక్కడ ఎక్కడ ఉన్నాయా, ఒకటో రెండో ఉన్నది. మొత్తం ఏ జంతువు అయినా కూడా ఒకటో రెండో ఉన్నది. అండ్ అట్లనే ఇదో పిల్లి, ఆ పిల్లిని మన ఇంట్లో చూసేదే అయినా కూడా మళ్ళీ చూడాల్సి వస్తుంది. సో ఇది ఏమనుకుంటుందో, అది చికెన్ లెగ్ పీస్ లెక్క కనపడుతుందో ఏమో, దాని ఒకటే నాకుతుంది దాన్ని ఆ బండను పట్టుకొని. ఇది మన పులి అన్నట్టు, బెంగాల్ టైగర్ అంట, రవితేజ కాదు, ఇది పులి అన్నట్టు, బెంగాల్ టైగర్ పులి. సో ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్. 3 సార్లు పోయినా కానీ 3 సార్లు పైకి అయితే పోలేదు, ఎప్పుడైనా కింద నుండే వచ్చిన. సీతకోక సిల్కల్ని ఏం చూస్తాం రా భయ్ అన్నట్టుగా వచ్చేసాం అన్నట్టు. మా పొట్టి ఉరుకుతా ఉంది అటు ఇటు, ఎక్కడ ఆగమన్నా ఆగుతలేదు ఇక. సో పెద్దగా అయింది కదా, ఇక చేతులు అస్సలు ఉంటలేదు నా బిడ్డ అయితే. సో అక్కడ నుండి ముందుకు పోతే మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిది, ఇందాక మంచిగా చూసిండ్రో లేదో అన్నట్టుగా ఇంకోసారి అయితే బెంగాల్ టైగర్ని తీసిన. జర పోయినసారి కంటే ఈసారి కొంచెం లావైంది. ఏ పాటో మాంసం మంచిగా చేసినట్టున్నారు. జర ఏమేం చూసినావురా? ఏం చూసినావు ఇప్పుడు చెప్పు నాకు. అమ్మ జూ పార్క్ వచ్చింది దొంగది. అలా ఏముందిరా ఇంతకుముందు ఏం చూసినా పాపం ఏంటిదా నాది? వాట్ ఈస్ దట్? అలా ఏముంది మమ్మీకి చెప్పు. ఏం తెలియదు. లయన్ కాదు, అదేంటి టైగర్. ఏంటిది చెప్పు. అక్కడ తిరిగి వచ్చి ఇక్కడ అయితే వండుకున్నది మంచిగా చల్లగా. కానీ ఎంత చేసినా కూడా జూ పార్కులలో వాటి ఫ్రీడమ్ అయితే పోయినట్టే కదా, టైంకి తిండున్నా కూడా. టైగర్ ఏడుంది? ఒక్క ఉంది టైగర్, చూసినావా టైగర్? 2 టైగర్స్. ఎట్లన్నది? అమ్మో నాకు భయం అవుతుంది. నన్ను తినేస్తే నువ్వు కాపాడతావా? అయితే కొన్ని ప్లేస్లల్లో అంటే బెంగళూరు అటు సైడ్ టైప్ జంతువులు ఫ్రీగా తిరుగుతాయి, మనము బోన్లు ఉండాలి. కానీ ఇక్కడ మనకు అట్లా కాదు, అవి బోన్లలో ఉంటే మనం తిరుగుడు అవుతుంది. సో వాటి ప్లేస్లకే మనం వచ్చి మనం ఇల్లులు కట్టుకొని వాటినే బంధించడం అంటే ఎంత గొప్పలమో కదా మన హ్యూమన్స్. సో నాకు అట్లా అనిపించింది. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఫీలింగ్ కలిగిందా అన్నది కమెంట్స్లో చెప్పండి. సో ఇక మా బుడ్డిది నడవలేక మళ్ళీ ఎత్తుకొని తిరుగుడు అవుతుంది. సో నాకు కూడా శాతం కాకపోయినా కూడా ఇక బయట తిరుగుడు అంటే మస్తు ఇష్టం కాబట్టి ఎగురుకుంటా పోయినా నేను కూడా. సో చూడండి మొత్తం అయితే చాలా బాగుంది, యానిమల్స్ మంచిగానే ఉన్నాయి. ఇది వచ్చేసి గుంటనక్క అన్నట్టు. గుంటనక్కకు స్పెషల్ ఎవరంటే మన బంధువులు, ఎవరైతే మన గురించి చేడు కోరుకుంటారు చూడు, అట్లాంటి వాళ్ళని మనం మంచిగా చూపిస్తాం కదా, జిత్తుల మారినక్క, గుంటనక్క అనుకుంటా. సో అదే అన్నట్టు ఇది మనం వాడుక భాషలో చెప్పుకునేది. సో ఇలా తిరిగి అలసిపోకుండా ఉండాలంటే ఎప్పటికీ నోరు ఆడుతూనే ఉండాలి, చేతిలో ఏదో ఒకటి ఉండి మంచిగా తిరుగుకుంటూ పోతే మంచిగా తినుకుంటూ ఉండొచ్చు అన్నట్టు. సో నేను జర అలసిపోయినట్టు కనపడతాను కదా, జ్వరం వచ్చింది అయినా కూడా తిరగనీకి వచ్చిన. సో అదన్నట్టు మ్యాటరు. నేనైతే సంచి పట్టుకొని తిరుగుడే అయిపోయింది, ఆ తిరుగుడు కంటే తిరుగుడే ఎక్కువైంది. సో ఇది చూసిన స్కూల్ పిల్లలు మంచిగా వచ్చిండ్రు. అండ్ నెక్స్ట్ వేరే ప్లేస్కి పోతున్నాం. ఒక సైడ్ ఏమో యానిమల్స్ అన్నీ ఉంటాయి, ఇంకో సైడ్ స్నేక్ ఇంకా క్రొకోడైల్స్ అట్లాంటివి ఉంటాయి అన్నట్టు. సో ముందు మేమైతే ఈ యానిమల్స్ టైగర్, లయన్, ఎలిఫెంట్ వాటి కోసం అయితే వస్తున్నాము. సో తిరగలేక సచ్చుడైంది భయ్ నిజంగా చెప్పాలంటే. అయితే ఇక్కడ చేపలు ఉన్నాయి, కొంచెం జూమ్ చేసుకొని లేదంటే పాజ్ చేసి చూడండి, అట్లయితేనే కనపడతాయి చేపలు. ఎంత జూమ్ చేసినా అయితే అవి గాడిదాకానే కనపడ్డాయి నాకు. సో నెక్స్ట్ వచ్చినాక ఇక్కడైతే చిరుతపులి అయితే కనపడ్డది. చిరుతపులి అంటే మళ్ళీ రామ్ చరణ్ అనుకునేరు, నార్మల్ చిరుతపులి కాదు, ఆ చిరుతపులి కాదు ఇది. ఇక లయన్ గురించి అయితే చెప్పనే వద్దు. దాంట్లో చూసినంతసేపు అయితే పాపం అనిపించింది, కానీ ఏం చేయాలని నేను ఏం చేయలేను, నోరు మూసుకొని వచ్చేసిన 2 వీడియోలు తీసుకొని. అయితే ఆడానే తిరుగుతుంది, అది తప్పించి ఏం చేస్తలేదు. సో నేను జస్ట్ అట్లా అపియరెన్స్ ఇచ్చి షో కొడదాం అన్నట్టుగా వీడియో అయితే తీసిన. అండ్ ఇది వచ్చేసి హిప్పోపోటమస్ గైస్, ఏమన్నా పలకనికి రాకపోతే క్షమించండి. అయితే నాకైతే కొంచెం సడన్గా చూస్తే ఇది స్టోన్ కావచ్చేమో అనిపించింది. అన్ను ఇంత కూడా కదలేదు, బద్దకస్తుల ఓనర్ కావచ్చు ఇదే. ఏంటిది మమ్మీకి చెప్పదు, ఏంటి తెలియదు మమ్మీకి తెలియదు, చెప్పు. రైనో. నా బిడ్డకి జంతువులు చూసినప్పుడు అది ఎగ్జైట్ అవ్వడు కంటే నేను చూపించిన నేను ఎగ్జైట్ అవ్వడే ఎక్కువ ఉన్నది. సో ఇది వచ్చేసి రైనోసరస్. అయితే ఇక మొత్తం తిరిగి అలసిపోయినాం అనేసి అయితే తిన్నాము. సో మొత్తానికి అయితే అక్కడ కూర్చొని అప్పటిదప్పుడు తిని మంచిగానే అనిపించింది. ఎంజాయ్ అయితే ఏం లేదు, తిరుగుడే అయిపోయింది మొత్తం. సో నా బిడ్డను మా ఆయన కలిసి ఆడ వాటర్తో ఆడతాను, చేయి కడుక్కోనికి పోతే ఆడ కింద పట్టే వాటర్తోటే చేతులు కడుక్కున్నాం తిన్నాక. అయితే పక్కన అవైతే మంచి వాటర్ కాదట, నాకు తర్వాత తెలిసింది కడుక్కొని అయిపోయినాక. సో మీరు ఒకవేళ పోతే మాత్రం ఆ నీళ్ళతో ఆడకండి, ఆ నీళ్ళతో గడగకండి,
పక్కన మనకు వాషింగ్కి ఉంటాయి, వాటితోనే యూజ్ చేయొచ్చు. ఇదంట డ్రైనేజ్ వాటర్ టైప్, అంటే డ్రైనేజ్ కాదు, డ్రైనేజ్ వాటర్ టైప్ అట. సో ఇది కొంచెం నాకు సీరీ చూపించి షో కొడుతుంది, ముందైతే చూపిస్తలేదు. సో ఇక సైడ్ నుండి కుదిరినంత వరకు అయితే వీడియో తీసినవి చూపించిన మీకు, చూడండి ఎట్లున్నదో. సో ఇది ఇంకోసారి చూడండి, రైనోసరస్ ఎక్కడ ఉన్నదో ఆడనే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉన్నది అన్నట్టు, ఇంత కూడా కదులుతలేదు. ఇక నెక్స్ట్ అటు నుండి మళ్ళీ వేరే సైడ్కి అయితే పోతున్నాము. ఇక్కడ లొకేషన్ మంచిగా అనిపించి ఇది కూడా ఒకసారి అయితే వీడియో తీసినా. మళ్ళీ ఒకసారి గిస్ట్ అపియరెన్స్ ఇస్తుంది చూడండి. మీరు ఏం మాట్లాడతలేను, కాకపోతే అట్లా స్టైల్ కొడతాను అంతే. ఇవి వచ్చేసి జింకలు మేము పోయినసారి పోయినప్పుడు అయితే లేకుండే, ఈసారి అయితే మంచిగానే ఉన్నాయి జింకలు. 10-15 గంటల గుంపు ఉన్నది. ఎంత పెద్ద ప్లేస్ ఉన్నా కూడా అవి వేటాడి తినేటి అయితే మంచిగా ఉంటాయి. ఎంత తిరిగినా ఏం చేసినా ఆడానే తిరగాలి. అండ్ ఇలా ఒక దేవాలయం కూడా ఉన్నది, మీరు ఎప్పుడైనా చూసినా లేదా చూడండి, ఒకవేళ పోకపోయినట్లయితే పోండి. అండ్ ఇది వచ్చేసి ఫీసెంట్స్, పేరేమో కొంచెం కొత్తగా ఉన్నది కదా అని పెద్ద ఏతులకు పోయినాం, కానీ అలా పోతే అన్ని కోడి పుంజులు కోళ్ళే ఉన్నాయి. అయితే కొన్ని వింత రకాల కోళ్ళు ఉన్నాయి, అయితే ఒప్పుకోవచ్చు అనుకోవచ్చు, కాకపోతే నార్మల్గా కోడి పుంజులు కోళ్ళు అట్లాంటివి ఉన్నాయి. చూడండి ఇగో ఇవన్నీ రకాలు, అవి తీసి చూపించలేము, జస్ట్ దాని మించలే చూడాలి. తెల్ల కోళ్ళు కూడా ఉన్నాయి. అయితే ఇక మా బుడ్డిది అయితే సైకిల్ దొక్కుతుంది. చిన్నపిల్లలు ఉంటే కనుక తప్పకుండా ఇట్లాంటిది ఒకటి తీసుకుపోతేనే బెటర్, ఎందుకంటే వాళ్ళని ఎత్తుకొని మనం నడుచుడంటే సావవుతుంది, అది మొత్తం తిరుగుడే ఉంటుంది కాబట్టి. సఫారీలో పోతే ఏం కాదు. అయితే ఇక్కడ మంచి వైట్ పికాకులు కూడా కనిపించినాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తాను వైట్ పికాకులు అని, ఎప్పుడు చూడలేదు. సో నెక్స్ట్ వైట్ పికాక్స్ ఉన్నాయి, మన నార్మల్ పికాక్స్ కూడా ఉన్నాయి పక్కనే, మంచిగా ఉన్నాయి. పింఛం ఇప్పుతుందేమో వీడియో తీద్దాం అనుకుంటే ఇప్పలేదు. ఏం చేద్దాం, ఉన్నవాడికే సరిపెట్టుకొని వచ్చేసినాం పికాకులను చూసేసి. స్టిల్ అయితే ఇచ్చింది కొంచెం, ఇక దాంతోనే అడ్జస్ట్ అయిపోయి వీడియో అయితే తీసేసిన. ఎట్లా అనిపిస్తుందో మీరే చెప్పాలి. ఇక పీకాక్ పెద్దది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు జూ పార్క్ అయితే వచ్చినాము. కొన్ని టైగర్స్, లయన్స్, పీకాక్స్ అవన్నీ చూసినాము. సో కొంచెం పర్లేదు అనిపించింది లాస్ట్ టైంకి ఇప్పటికి. మేము లాస్ట్ 2 times వచ్చినప్పుడు కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం బెటర్ అనిపించింది. సో ఇక్కడ కొంచెం దూరంకి వచ్చినాక ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, క్యూట్గా అనిపించినాయి నాకైతే. లడ్డుగుంటే ఏందబ్బా క్యూట్గా ఉంటే చాలదా అనిపించింది. సో ఇండైరెక్ట్గా నన్ను నేను బోడుకుంటున్నట్టు చేసిన అన్నట్టు. సో ఇక చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, 2 ఉన్నాయి కానీ బాగా అనిపించినాయి నాకు. ఫస్ట్ టైం ఎలిఫెంట్ చూసిన, బాగుంది, మంచిగా ఉన్నాయి. 2 ఉన్నాయి కానీ మంచిగా ఉన్నాయి, క్యూట్గా లడ్డుగా. మన వాళ్ళకి ఏదైనా వింతనే కదా. నేనైతే ఇక చిన్న బల్లిని చూసినా ఇంత ఎగ్జైట్ అవుతా, అట్లాంటిది ఏనుగుని చూస్తే ఎగ్జైట్ కానా చెప్పండి. ఇక అందుకే తీసిన వీడియో కూడా. సో దాని నుండి మళ్ళీ నెక్స్ట్ పోతే పక్కనే మనకు జిరాఫీ కాదు ఆస్ట్రిచ్ కనిపించినాయి, ఇంకా అట్లానే డీర్లు కూడా కనిపించినాయి. సో మీకు కనపడకపోతే ఇంకొంచెం జూమ్ చేసుకొని ఎట్లనో అట్లా చూడండి. చూడండి ఇగో జింకలు. నా ఫోన్లో జూమ్ అయినంత వరకు అయితే జూమ్ చేసి చూపించిన, ఇక అంతకన్నా నేను ఏం చేయలేను. సో అటు నుండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో సైడ్ పోదామని అయితే పోతున్నాము. మధ్యలో ఏమైనా చిరుతిండ్లు కావాలంటే పక్కన షాప్లలో ఉంటాయి, అవి కూడా చూసుకొని కొనుక్కొని తినచ్చు. సో ఇదంతా మా సంఘం అన్నట్టు, ఎటు పోయినా కూడా మేము అందరం తిరుగుతాం. వీళ్ళందరూ పవన్ వాళ్ళ ఫ్రెండ్స్, ఆల్రెడీ మన వరంగల్ డైరీస్ వీడియోలలో చూపించిన కదా, సో వాళ్ళే అన్నట్టు. నేనైతే సంచి పట్టుకునే తిరిగిన మొత్తము. నా బిడ్డని ఎత్తుకుంటావా సంచి పట్టుకుంటావా అంటే సంచి పట్టుకుంటా అని అయితే తిరిగిన. ఇవి షాపులు, అండ్ ఇది ట్రైన్లో కూడా పోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ వాటర్ పార్క్ లాగా ఒకటి ఫౌంటైన్ లా ఉన్నది, మనకి ఏది చూసినా వింతనే కదా. పక్కననేమో రోజ్ చెట్లు ఉన్నాయి, అండ్ ఇక్కడ ట్విన్స్ ఉన్నారు. వీళ్ళు మంచిగా క్యూట్గా అనిపించి వీడియోని అయితే తీసిన. మా డాలీగాడు కూడా అట్లనే ఉన్నాడు అనుకోండి. సో ఇది బటర్ఫ్లై పార్క్ అనుకుంటా సింపుల్గా చెప్పాలనుకుంటే. సో నెక్స్ట్ సైడ్ అయితే ఈగల్స్ అవన్నీ కనిపించినాయి, ప్యారెట్స్ అన్నీ. ఈ ప్యారెట్ల పేరు తెలియదు కానీ అసలు ప్యారెట్లు అంటారా లేదో కూడా తెలియదు, కాకపోతే మంచిగా అనిపించినాయి. ప్యారెట్ జాతికి చెందినాయి, కాకపోతే వేరే పేర్లు ఏమి ఉంటాయి కావచ్చు. పైన నుండి స్టిల్ ఇస్తాంది అక్క, హాయ్. సో ఇక్కడ ఒక్కొక్క యానిమల్ని ఒక్కొక్కరు దత్తత తీసుకున్నారు అన్నట్టు. అంటే దత్తత అంటారా లేకపోతే ఏమంటారో తెలియదు, కాకపోతే అంటే వాళ్ళకు దానికి ఫుడ్ కానీ ఏమైనా కూడా వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క బర్డ్కి అలా ఒక్కొక్కరిది. సో ఇవన్నీ వచ్చేసి ప్యారెట్స్, ఇవి నార్మల్ ప్యారెట్సే. ఒక సైడ్ మొత్తం ఏవియరీ అని ఉంటుంది, అవన్నీ పీజియన్స్, ప్యారెట్ జాతికి చెందిన అట్లాంటివన్నీ ఒక సైడ్కి ఉంటాయి. ఇక తెలియకుండా ఊకో అనకండి. సో తెలిసిన వరకు అయితే చెప్తానా, తెలియకపోతే అయితే మళ్ళీ ఒకసారి మీరు విజిట్ చేయండి. జూ పార్క్కి మంచిగానే ఉన్నది, వర్త్ వాచింగ్ అనిపించింది. సో ఎందుకంటే లాస్ట్ 2 times అంటే బిఫోర్ కరోనా వెళ్ళినప్పుడు ఇన్ని యానిమల్స్ అయితే ఏం లేకుండే, కొన్ని తక్కువనే ఉన్నాయి. ఇప్పుడైతే కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేశారు. చెప్పు చిట్టి చిలకమ్మాను, ఇది చూడు నాని.
మళ్ళీ చెప్పు. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall. I'm falling fast, sitting here praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the సో గైస్ మేము ఇప్పుడు ప్యారెట్స్ చూసినాము. చాలా టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి. గోల్డెన్ పీసెంట్ అంట, సిల్వర్ అంట, డైమండ్ అట, ఏందో మరి ఇవన్నీ కొత్త కొత్తగా వింటాను పేర్లు అయితే. సో కొంచెం గోల్డ్ సిల్వర్ ఇంకా నాకు ఇస్తే బాగుండు కానీ ఇస్తలేరు కదా, ఏం చేస్తాం. చూసిన నా గొంతు అయితే చండాలంగా, సో జర నా ముఖము నా గొంతుతోటి అడ్జస్ట్ కాండి, ఎందుకంటే ఫుల్ ఫీవరు జ్వరము అన్నీ ఉన్నాయి. సో అది ఇక వచ్చినాం కదా అని వీడియో అయితే రికార్డ్ చేస్తాను. సో మొత్తం చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మనకి ఈ జూ పార్క్లో నేను ఆల్రెడీ 2 times వచ్చిన. అప్పుడుకి ఇప్పటికి చాలా యానిమల్స్ అయితే పెరిగినాయి. అంటే అప్పుడు చూడనివి ఇప్పుడు చాలా వరకు ఉన్నాయి అన్నట్టు. అండ్ చాలామంది స్కూల్ పిల్లలు వస్తున్నారు, ఇంకా మొత్తం జాతరలాగానే ఉన్నది. సో ఇవి మన నార్మల్ ప్యారెట్స్. నాకు మాట్లాడుతానే వస్తుంది. సో మీరు చూసేయండి ఇంకా. సో లైక్ అయితే వేయడం మర్చిపోకండి. సో 2 సార్లు పోయినప్పుడు అయితే స్నేక్స్ చూద్దామంటే ఎప్పుడు పోయినా క్లోజ్ చేసే ఉన్నది. ఈసారి ఎట్లనన్నా దాన్ని పట్టాలన్నట్టుగా మా ఆయన స్నేక్స్ చూడడానికి పోతుండు. సో ఇక్కడ బోర్డు మీద ఉన్నది కదా, రెప్టైల్ హౌస్ 4:45 వరకే అని. 5:30కి అయితే జూ పార్క్ క్లోజ్ చేస్తారు గైస్. సో మీరు ముందు ఇది కవర్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఇది చూడాలి. పాములు అయితే బాగానే ఉన్నాయి, చాలా రకాల పాములే. సో ఇప్పుడు లోపలికి పోయి చూపిస్తారండి మీకు ఏమేమి పాములు కనిపిస్తున్నాయని. ఇది తొండలెక్కు ఉన్నది, కాకపోతే ఎట్లా చూస్తుంది చూడండి, చెప్పిన మాట వినాలి అన్నట్టుగా తల ఊపుతుంది చూడండి, ఎంత పెద్దగా ఉన్నదో, రాక్షస బల్లి లెక్క ఉన్నది. గట్టిగా చెప్పు. అమ్మో. సో పైన అయితే పెద్ద బోర్డు అయితే పెట్టిండ్రు, బివేర్ ఆఫ్ పిక్ పాకెట్ అని, అంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పనీకి అన్నట్టు. సో చాలా రకాల పాములు అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. సో కొంచెం ముందొచ్చి ఇది కూడా చూస్తే బెటర్. సో ఇది బొమ్మ కావచ్చు అనుకున్నా ఫస్ట్, కానీ నిమ్మలంగా కదిలింది చూడండి. ఈ పాములను కూడా నిజంగా చూసాడు ఫస్ట్ టైం. Some sort of pain, you caused a permanent stain, which has determined your fate. I've never seen so clear, I feel the end and it's near. The day of reckoning's here, the sound of deafening fear. Don't die if you try, you just might get a little bit of trouble, and I have it right in your side. You will never see me coming. Don't die if you try, you just might get a little bit of trouble, and I have it right in your side. My energy is next level, so damn you better be careful. I got an angel and devil, he snaps me straight in the temple. I'm ready to be a rebel, I've got a lot of potential hidden inside of this vessel. That shit is so exponential. I need a first class ticket to the top, no limit. I don't play no gimmicks, I'ma take you to the clinic. If you want a taste, come at me and you will be replaced. They won't find a trace of you anywhere or any place. Don't die if you try, you just might get a little bit of trouble.
వీడియో లెంత్ అయితే జర పెద్దగానే ఉన్నది, ఎందుకంటే అన్నీ చూపించాలి కాబట్టి వీడియో అయితే కొంచెం నేను నార్మల్గానే పెడుతున్నా. సో ఇక అన్ని పాములు చూసినాక నెక్స్ట్ వేరే సైడ్కి అయితే పోతున్నాము, అది కూడా చూపిస్తారండి మీరు. ములుమా ఉడుమ్రా ఉడుము అమ్మో. మా డాలీగాడు ఎత్తుకుంటేనేమో అన్ని ముచ్చట చెప్తాను, అన్ని చెప్తాను, కింద నడవవే అంటే మాత్రం అస్సలు నడతలే. సో ఎత్తుకొని అయితే తిరగాల్సి వచ్చింది మొత్తం అంతా. ఏంటి చెప్పు, మమ్మీ చెప్పు. ఒక్కడా పెద్దగా ఉన్నది, అది ఎందుకు ఎక్కిందిరా? అది పైకి ఎందుకు ఎక్కి? సో స్నేక్స్ హౌస్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం లెఫ్ట్ సైడ్ వస్తే మనకు క్రొకడైల్స్ అయితే కనిపిస్తాయి. సేమ్ బండల్ లెక్కనే ఉన్నాయి, అది బండనా లేకపోతే క్రొకడైలా తెలియలేదు. అసలు ఇంత కదులుతలే మెదులుతలేదు. ఒక 2 రకాల క్రొకడైల్స్ అయితే కనిపించినాయి, చూసినాము. క్రొకడైల్ సో ఇప్పుడు నాక్టర్నల్ యానిమల్స్ చూడడానికి, అంటే నైట్ మాత్రమే తిరిగే యానిమల్స్ చూడడానికి వెళ్తున్నాము. సో ఇది బ్యాచెస్ లాగా పంపిస్తున్నారు అన్నట్టు. సో ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక బ్యాచ్ అలా సెండ్ చేస్తున్నారు. మొత్తం చిమ్మ చీకటి ఉన్నది, మాక్సిమం వీలైనంత వరకు అయితే కవర్ చేసేసాను. మొత్తం అసలు ఇంత లైట్ కూడా లేదు. గుడ్లగూబలు అట్లా ఉంటాయి కదా, కాక్రోచ్లు, అవన్నీ నైట్ పూట మాత్రమే తిరుగుతాయి కదా, అట్లాంటి యానిమల్స్ అన్నిటిగా కలిపి ఒక గృహ లెక్క చేసిండ్రు. చూడండి మొత్తం ఎట్లా అనిపిస్తుంది అన్నది చెప్పండి. జంతువులు లెక్కనే కనపడతారు, మనుషులు కూడా చీకట్లు అట్లా కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ గుడ్లగూబ దగ్గర కెమెరా పెట్టి ఫ్లాష్ లైట్ ఆన్ చేయగానే అక్కడ ఉన్నది కాస్త ఇక్కడ కురుకొచ్చింది. సో చూడండి ఇది కళ్ళు ఎట్లా కనిపిస్తున్నాయో. సో నెక్స్ట్ స్లైడ్ లో చూడండి, ఇక్కడ కింది కురుకొచ్చి ఆడ నిలబడుతుంది. నన్ను పొడుద్దామన్నట్టుగా వచ్చింది కానీ ఆడ గ్లాస్ ఉన్నదని దానికి తెలియదు పాపం. అందుకే నేను అంత డేరింగ్ గా వీడియో తీసినా, లేకపోతే ఉరుకుడే ఇక రన్నింగ్ డేస్ లో ఉరికినట్టుగా ఉరకాల. సో దాని కళ్ళు అయితే మస్తు కనిపిస్తాయి, ఆరెంజ్ కలర్ ఇట్లా మెరిసినట్టుగా. బయటికి వచ్చిన తర్వాత మా పొట్టి నడవనని ఒకటే ఏడ్చుడు. సో ఇక జర అటు అది ఇది చెప్తే ఉరుకుతాంది ఇక కొంచెం సేపు. అక్కడైతే కూర్చొని మళ్ళీ చెప్పు నాకు, ఏది పేరేంటి దాని పేరు? క్రొకడైల్ చూసినావా? సో అది గైస్ మరి మ్యాటరు. పైననైతే గద్దలు కూడా తిరుగుతాయి, అవి కూడా తీసిన పనుల పని అన్నట్టుగా. సో దానికైతే ఫ్రీయే.
మనం బయటకు వెళ్ళి కూడా కనిపిస్తాయి. ఇదంతా అవుట్లుక్ అన్నట్టు ఒకసారి మొత్తం చూడండి. సో బయటకు వచ్చినాక మా వాళ్ళు ఇక్కడ ఆగాక పూలు అయితే కూసుకుంటారు, కాగితం పూలు అవి. మీరు ఏమంటారో కామెంట్స్ చెప్పండి. సో ఇక్కడ ఫోటో తీస్తా స్టిల్ ఈ బిడ్డ అంటే ఆడ అట్లా కూర్చొని డాన్స్ చేసుకుంటే పెట్టింది. కాకపోతే మస్తు క్యూట్ అనిపించింది మా డాలీ. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ గైస్. ఇంకొక విషయం చెప్పుడు మర్చిపోయినా, అయితే బయటికి వచ్చిన తర్వాతనైతే మనకు మస్తు షాపులు ఇట్లా అన్నీ కనపడతాయి, బుగ్గలు అవన్నీ. చిన్న పొరగాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనియమని అడుగుతారు. మా పిల్ల కూడా అట్లనే చేసింది. మొత్తానికైతే ఒక గాజుల అది కొంటే మళ్ళీ తీసి కింద పడేసింది, మళ్ళీ తెచ్చుకున్నది అదే ఇంకోటి కొనియనంటే. అక్కడ పక్కన పాప్కార్న్, హ్యాట్స్ అవి ఇవన్నీ ఉంటాయి. సో దట్స్ ఇట్ గైస్.